చెరువుల్లో హార్మ్యాలు 386 ఎకరాల కబ్జా, వాటిలో భారీ ఎత్తున నిర్మాణాలు. టీజీఆర్ఏసీ నివేదికలో కీలక అంశాలు. నిర్మాణాల విలువ 27,000 కోట్లని అంచనా. 386 ఎకరాల భూమి కబ్జా పెట్టిరట. తెలిసిందే. ఈ 386 ఎకరాలల్లా 3 గుంటల భూమి కూడా బీసీ ఉండదు కబ్జాలో. టీజీఆర్ఏసీ నివేదికలో కీలక అంశాలు. నిర్మాణాల విలువ 27,000 కోట్లని అంచనా. ఇప్పటి వరకు స్పందించని హైడ్రా. రాజధానిలో చెరువులు ఆక్రమణలో చిక్కుకున్నాయి. మొత్తం 171 చెరువులు పాక్షికంగానో పూర్తిగానో కబ్జాదారుల పరమయ్యాయి. వీటి విస్తీర్ణం ఏకంగా 386.72 ఎకరాలు. ఈ విషయాలను స్వయంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ తన నివేదికలో పేర్కొంది. రాజధాని నగరం ఓఆర్ఆర్ పరిధిలో చెరువుల పరిస్థితిపై టీజీఆర్ఏసీ సర్వే నిర్వహించింది. ప్రతి చెరువును, అక్కడి ఆక్రమణలను గూగుల్ చిత్రాలతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం జలవనరులు, ఆస్తుల రక్షణ లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా ఏ మేరకు వీటిని కాపాడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు నోటీసులు కూడా జారీ చేయలేదు. చెరువుల్లో చేపట్టిన ఈ నిర్మాణాల విలువ సుమారు 27,000 కోట్ల పైమాటే అని అంచనా. నివేదికలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర విభజనకు ముందు నగరంలో 920 చెరువులు ఉండేటివి. వీటిలో 225 పూర్తిగా, 196 పాక్షికంగా ఆక్రమణకు గురైనట్టు అధికారులు నివేదించారు. తర్వాత కాలంలో 44 చెరువులు పూర్తిగా ఆక్రమించినట్టుగా మొత్తం లెక్కలకు వచ్చినట్ట. ఇప్పుడు 27,000 కోట్ల రూపాయల విలువైన భూములను చెరబట్టినట్టు. ఇగో ఇది 2014లో ఇగో ఏం లేకుండే. ఇగో ఇవి తెలిసినవి అంతే, తెలియని ఎన్ని. హైదరాబాద్ నగరం పరిధిలోని గండిపేట మండలం పుప్పాలగూడ చెరువు విస్తీర్ణం 19.58 ఎకరాలు. స్థిరాస్తి వ్యాపారంతో ఇది పూర్తిగా ఆక్రమణకు గురైంది. 2014లో కొద్దిగా, 2023లో పూర్తిగా ఆక్రమణకు గురైన విషయాన్ని ఇక్కడ గూగుల్ చిత్రాల్లో చూడవచ్చు. ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రెరా, హెచ్ఎండి అనుమతులు ఇచ్చాయి. జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేయ ఎన్ఓసీలు కూడా ఇచ్చినాడు. చూడు ఇక్కడ ఏం లేకుండే, ఇక్కడ బిల్డింగ్ లైన్ అట్లా. ఎవడన్నా పేదోడు జర్ర ఇట్లా జరిగి ఒక్క అడిగిటి నిబంధనలు, రూల్స్, కథ, కార్ఖానా 27,000 కోట్ల విలువైన భూముల పని చేసిరు దందా.